హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యష్ ఇంటికి చేరేసరికి 12 అవుతుంది. అప్పటికే దీక్ష పడుకొని నిద్రపోతుంటుంది. దీక్షను చూడగానే అక్కడ సాధ్వితో నటించిన సీన్ గుర్తొచ్చి, నిద్రపోతున్న తన వైపు జాలీగా చూస్తూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. శృతిని టచ్ చేసి నటించడం గుర్తొచ్చి కంపరంగా అనిపిస్తూ శరీరాన్ని కసిగా సోప్తో కడుగుతుంటాడు. కొద్దిసేపు వరకు అలా ఆ శరీరాన్ని క్లీన్ చేసే వరకు యష్కి మనశ్శాంతి అనిపించలేదు. షవర్ కింద నిలబడి ఆ రోజు సాధ్వితో చేసిన షూట్ని మొదటిసారి దీక్షకి ఈ సినిమా గురించి తెలిసినప్పుడు యష్ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకోవటం, ఈ రెండు సంఘటనలు పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. కన్నీళ్ళు పెడుతున్నాడేమో కానీ పైనుంచి పడుతున్న షవర్ వాటర్ వల్ల అవి కన్నీళ్ళని తెలియనట్టుగా ఉండిపోతాయి. కొద్దిసేపటికి స్నానం ముగించుకొని బయటికి వచ్చేసరికి దీక్ష ఆదమర్చి నిద్రపోతుంటుంది. దగ్గరికి వెళ్ళి తనకి దుప్పటి కప్పి తల నిమిరి రూమ్ నుంచి బయటికి వస్తాడు. మరికొన్ని సెకండ్లకి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే మెయిడ్ వచ్చి యష్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ, నాన్న, దీక్ష భోజనం చేశారా అని అడుగుతాడు. చేశారు సార్, మీరు రాగానే మీకు భోజనం వడ్డించమని చెప్పి పడుకోవడానికి వెళ్ళారు అని చెప్తుంది మేడు. ఓకే అని చెప్పి యష్ కూడా భోజనం చేస్తుంటాడు. కొద్దిసేపటికి భోజనం పూర్తి చేసుకుని వచ్చి దీక్ష పక్కకు వచ్చి పడుకుంటాడు. యష్ వచ్చి పడుకున్నట్టుగా చిన్న అలికిడి కావడంతో దీక్ష మేలుకొని యష్ని చూసి, ఎంతసేపు అవుతుంది యష్ వచ్చి అని అడుగుతుంది. కొద్దిసేపు అవుతుంది దీక్ష అని అంటాడు. భోజనం చేశావా అని అడుగుతుంది నిద్ర కళ్ళతోనే. చేశాను, బాగా నిద్ర మీద ఉన్నావు, పడుకో అని చెప్పి తనని గుండెల మీదకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకొని జోకొడుతుంటాడు. బాగా నిద్రలో ఉన్న దీక్ష వెంటనే నిద్రలోకి పోతుంది కానీ యష్ మాత్రం ఆ సినిమా ఆలోచనలోనే ఉండిపోతాడు. మరుసటి రోజు యష్ రెడీ అవుతూ షర్ట్ తీసి వేసుకుంటూ ఉంటే దీక్ష ఆ షర్ట్ బటన్స్ పెడుతూ, ఈరోజు షూటింగ్ ఎక్కడ యష్ అని అడుగుతుంది. మన పాత ఇంట్లో షూట్స్ తీయటం అయిపోయింది దీక్ష. ఈరోజు విక్రమ్ గెస్ట్ హౌస్లో విక్రమ్కి శృతికి మధ్య షూట్స్ ఉన్నాయి. నేను అక్కడ అవసరం లేదు కాబట్టి ఈరోజు షెడ్యూల్ నాకు లేదు. కాకపోతే ఇవాళ నాకు కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాల ప్రమోషన్స్ ఉన్నాయి. ఈ రోజంతా వాటికి టైం కేటాయించాను అని అంటాడు. అవునా అని అంటుంది. అన్నట్టు మీ పుట్టింట్లో కూడా కొన్ని షూట్స్ తీయాలని చెప్పాను కదా, అందుకే అక్కడ షూటింగ్ అయిపోయే వరకు అత్తయ్య మామయ్య గారిని ఇక్కడికి వచ్చి ఉండమన్నాను. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతాడు. షూటింగ్ అక్కడ మరో 2 రోజుల్లో స్టార్ట్ అవుతుందన్నావు కదా యష్, అప్పటి వరకు వచ్చేస్తారులే. ఇంతకీ అక్కడ ఏ సీన్స్ చేయబోతున్నారు అని అడుగుతుంది. కథకి ముఖ్యమైన సీన్స్ని స్క్రిప్ట్లో పెట్టుకున్నాము. మన శోభనం అప్పుడు గోడ దూకి వెళ్ళాను కదా, దానితో పాటు మరికొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేస్తున్నాము. ఫనీ అప్పుడు స్క్రిప్ట్లో కంచు క్యారెక్టర్ని కూడా పెట్టాడు. శృతి మీ ఇంటికి వచ్చినప్పుడు తను ఏదో వాగుతుంటే స్వప్న క్లాస్ పీకింది కదా, ఆ సీన్ కూడా చేయబోతున్నాము అని అన్నాడు. అది జరిగినప్పుడు నువ్వు దగ్గర లేవు కదా యష్, అక్కడి సంభాషణ గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది. నేను లేకపోయినా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శరత్ ఉన్నాడు కదా, అక్కడ మీ సంభాషణ జరిగేటప్పుడు శరత్ నా ఫోన్ లైన్లోనే ఉండి ఆ సంభాషణ వినిపించాడులే అని అంటాడు నవ్వుతూ. అబ్బా, ఎంత పక్కా ప్లాన్తో ఉన్నావు యష్ అంటూ దీక్ష నవ్వుతూ యష్ బుగ్గలు పట్టుకొని నొక్కుతుంది. పక్కా ప్లాన్తో ఉండబట్టే మన జీవితంలో జరిగింది జరిగినట్టుగా కెమెరాలు బంధిస్తున్నాను అని చెప్పి, కొన్ని రోజుల్లో ఇక్కడ షూటింగ్ పూర్తవుతుంది, ఆ తర్వాత అమెరికా ప్రయాణం అని అంటాడు. అమెరికాలో నీ సీన్స్ లేవు కదా యష్, మరి నువ్వు కూడా వెళ్ళాలా అని అడుగుతుంది దీక్ష. లేకపోయినా వెళ్తాను దీక్ష, ఆ శృతిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, అందుకే షూట్లో ఫనీతో పాటు నేను కూడా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే యష్, కానీ అక్కడ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చేయండి అని అంటుంది యష్ని మిస్ కావాల్సి వస్తుందని బాధతో చూస్తూ. నేను ఇప్పుడే వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతున్నావేంటి అని అడుగుతాడు. ఏమో, నీకు దూరంగా ఉండటం తలుచుకుంటేనే ఆ బాధ అలా వచ్చేస్తుంది అని అంటుంది ఫేస్ ఒకలా పెడుతూ.
ఇలాంటి టైంలో నేను వదిలేసి ఉండాలన్నా నాకు కూడా బాధగానే ఉంటుంది. కానీ తప్పదు కదా! అక్కడ షూటింగ్ త్వరగానే పూర్తి చేసుకొని వస్తాంలే అని చెప్పి తన పెదవుల మీద చిరుముద్దిచ్చి టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో. వీలు కుదిరినప్పుడల్లా నీకు ఫోన్ చేస్తాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు యష్ రిలీజ్ కాబోయే మూవీ మీద ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటే విక్రమ్ గెస్ట్ హౌస్‌లో విక్రమ్, శృతి రాసలీల గురించి షూట్ అవుతుంటుంది. సీన్ ఇలా రావాలి, అలా రావాలని ఫనీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అది వింటున్న విక్రమ్‌కి తల తీస్తున్నట్టుగా అవుతూ ఉంటుంది. మరి అంత బోల్డ్‌గా షూట్ చేయాలా? అని అడుగుతుంది శృతి. ఇక్కడ నేను చెప్పేది బోల్డ్ గురించి కాదు. ఆ రోజు యష్ వర్షంలో టెన్షన్ పడుతూ నీ కోసం వెతుకుతుంటే నువ్వు విండోలో నుంచి చూసి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా విక్రమ్‌తో గడుపుతూ ఉండిపోయావు. ఇక్కడ యష్ ఎమోషనల్ క్యారీ చేస్తూ ఆ సీన్ రాయాలి. ఆ సీన్ రావాలి అని అంటాడు ఫనీ. ఫనీ మాటలు శృతి కాస్త కోపం తెచ్చుకుంటూనే సరే మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకోండి అని అంటుంది. కొద్దిసేపటికి ఇద్దరికి లిప్ లాక్తో మొదలై బెడ్ మీద దుప్పటి ముసుగులో కింద మీద పడి గడుపుతున్నట్టుగా ఆ సీన్ షూట్ చేస్తుంటారు. ముందు విక్రమ్కి ఆ సీన్ నటించడానికి ఇబ్బంది పడినా తర్వాత ఆ షూటింగ్లో లీనమైపోతాడు. వాళ్ళ సీన్ కూడా ఫనీ అనుకున్న విధంగా వస్తుంది. తర్వాత శృతి విండో దగ్గరకు వచ్చి బయటికి చూడటం, విక్రమ్ కూడా తన వెనక నిలబడి తనను హగ్ చేసుకొని విండో నుంచి యష్ని చూస్తున్నట్టుగా షూట్ చేస్తూ ఉంటారు. ఆ గెస్ట్ హౌస్లో షూట్ అయిపోతుంది. మరుసటి రోజు యష్ వర్షంలో తడుస్తూ శృతి వెతికే సీన్ కూడా చేస్తారు. శృతిని హగ్ చేసుకునే సీన్తో ఆ రోజు షూటింగ్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు యష్, సాధ్వి, శరత్తో గుడిలో కొన్ని సీన్స్ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి దీక్ష వాళ్ళ పుట్టింట్లో కూడా షూట్ చేయడం అయిపోతుంది. ముందుగానే అమెరికాలో షూటింగ్ అనే ప్లాన్ ఉంది కాబట్టి యష్, ఫనీతో పాటు టెక్నీషియన్స్ శృతి, విక్రమ్ కూడా అమెరికా ప్రయాణానికి రెడీ అవుతారు. దీక్ష యష్ లగేజ్ని ప్యాక్ చేస్తూ జాగ్రత్త యష్, అక్కడ బాగా చలిగా ఉందంట, స్వప్న చెప్పింది, నీ ఆరోగ్యం పాడు కాకుండా చూసుకో అంటూ జాగ్రత్తలు చెప్తుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను దీక్ష. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని నిన్ను ఉంచి వెళ్తున్నాను కానీ లేకపోతే నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్ళేవాడిని అని అంటాడు. నాకు కూడా స్వప్నని చూడాలనిపిస్తుంది యష్. కానీ ఏం చేయను, బలవంతంగా ఉండిపోతున్నాను అని అంటుంది దీక్ష కాస్త బాధపడుతూ. అప్పుడే పద్దు కొన్ని బాక్సులతో అక్కడికి వచ్చి కొన్ని పిండి వంటలు, పచ్చళ్ళు కంచు కోసం రోహిత్ వాళ్ళ కోసం చేశాను యష్. వీటిని జాగ్రత్తగా వాళ్ళకి అందించు అని అంటుంది. సరేనమ్మా అని అంటాడు యష్ బట్టల్ని ప్యాక్ చేసుకుంటూ. దీక్ష ఆ బాక్సులను కూడా ప్యాక్ చేస్తూ మీరు వెళ్ళగానే స్వప్న మీ దగ్గరికి వచ్చి కలుస్తానన్నది యష్ అని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత సినిమా టీం మొత్తం అమెరికా ఎయిర్పోర్ట్లో అడుగుపెడుతుంది. రోహిత్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. టెక్నీషియన్స్ని, విక్రమ్ని, శృతిని వాళ్ళకు కేటాయించిన హోటల్ రూమ్స్కి పంపిస్తారు. యష్, ఫనీ మాత్రం రోహిత్ బలవంతంతో వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. మీకు షూటింగ్ అయిపోయే వరకు నో హోటల్స్, నో రూమ్, మీరు మా ఇంట్లోనే ఉండాలి అంటూ ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు రోహిత్ దంపతులు. దాంతో ఈ ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే స్టే చేయాల్సి వస్తుంది. భోజనాలు చేసి ముగ్గురు మాట్లాడుతూ కూర్చుంటారు. రోహిత్ మాట్లాడుతూ ఈ సినిమాలో చేయడానికి చక్రధర్ డబ్బు కోసం తొందరగానే ఒప్పుకున్నాడు కానీ ముందు జోసెఫ్ అయితే ఒప్పుకోలేదు యష్. కానీ తర్వాత జోసెఫ్ తనకు తానుగా కాల్ చేసి ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. నేను ఎంత చెప్పినా ఒప్పుకొని జోసెఫ్ తర్వాత ఎలా ఒప్పుకున్నాడు అనేది నాకు అర్థం కాలేదు అని అంటాడు. విక్రమ్ ఒప్పించి ఉంటాడు రోహిత్, ఇందులో అనుమానం లేదు అని అంటాడు యష్. విక్రమ్ అనగానే ఈ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. కొన్ని రోజులుగా విక్రమ్ని గమనిస్తున్నాను. వాడి మొహంలో పశ్చాత్తాపం అనే భావన క్లియర్గా కనిపిస్తుంది. ఒకప్పుడు విక్రమ్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ని తనకు తానుగానే నాశనం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు విక్రమ్ పశ్చాత్తాపడినా నేను ఎప్పటికీ క్షమించలేను అంటాడు యష్. కొద్దిసేపు ఆ విషయాల గురించి మాట్లాడుకొని షూటింగ్ ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతాడు రోహిత్. వచ్చింది ఈరోజే కాబట్టి రేపు పూర్తిగా రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి షూటింగ్ ప్లాన్ చేశాము అని మాట్లాడుతూ ఉండగానే యష్ ఫోన్కి కంచు దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. మా మరదలు ఫోన్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి ఏంటి కంచు అని అడుగుతాడు.
కంచు అనగానే ఫనీ మనసులో కాస్త కంగారు అనిపిస్తూ స్వప్నతో చివరిగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అటు నుంచి స్వప్న ఫోన్ మాట్లాడుతూ, రేపు నేను ఫ్రీగా ఉన్నాను బావగారు. మీకు షూటింగ్ లేదంటే నేను రేపు రోహిత్ వాళ్ళ ఇంటికి వస్తాను అని అంటుంది. మాకు కూడా రేపు షూటింగ్ లేదు కంచు. నేనే నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దామనుకున్నాను. సరే రేపు మార్నింగ్ వచ్చేసేయ్ అని అంటాడు యష్. ఓకే బావగారు బాయ్ అని చెప్పి స్వప్న ఫోన్ పెట్టేయగానే ఇక వెళ్ళి పడుకోండి యష్ అని చెప్పి రోహిత్ వాళ్ళ రూమ్లోకి పంపిస్తాడు. యష్ రూమ్లోకి వెళ్ళి దీక్షతో మాట్లాడుతూ పడుకొని ఉంటే ఫనీ మాత్రం స్వప్న గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. అప్పుడే ఫనీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఏమిటమ్మా అని అడుగుతాడు. వాళ్ళు మన సంబంధానికి ఒప్పుకున్నారు ఫనీ. ఈ సంబంధమే ఖాయం చేస్తున్నాము. నీ సినిమా షూటింగ్ అయిపోగానే నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్ళి అని అంటున్నారు. మరి నీ అభిప్రాయం ఏంటి అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. అది పూర్తిగా మీ ఇష్టం అమ్మా. మీ నిర్ణయమే నా నిర్ణయం. ఇక ఇందులో వేరే ఆలోచన ఏమీ లేదు అని అంటాడు ఫనీ. మంచి సంబంధం ఫనీ, ఎందుకు వదులుకోవడం? అందుకే ఈ సంబంధం ఖాయం చేస్తున్నాము. ఇప్పుడే వారికి ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను అని చెప్పి అట్నుంచి ఫోన్ పెట్టేస్తారు. ఫనీ వాళ్ళ అమ్మ పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయమని చెప్పడం, వాళ్ళు ఫనీకి ఫోన్ చేసి నిశ్చితార్థం పెళ్లి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఫనీతో షూటింగ్ గురించి ఏదో మాట్లాడదామని వచ్చిన యష్ డోరు దగ్గర ఆగిపోయి ఫనీ మాటలు వింటుంటాడు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఈ సినిమా షూటింగ్ తర్వాత ఎప్పుడు నిశ్చితార్థం పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. పెళ్ళి కూడా త్వరగా పెట్టుకుంటేనే బాగుంటుంది అని వాళ్ళకి చెప్తుంటాడు. యష్ ఆ మాటలు విని ఇక ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కంచు హుషారుగా వచ్చి రోహిత్ వాళ్ళ ఇంటి డోర్ బెల్ కొడుతుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో షూటింగ్ ముగించేసి సినిమా రిలీజ్కి వచ్చేద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.